పాపం పూలబాబు ఎన్ని కష్టాలు పడుతున్నాడో ఏంటో. అవును జానకి, అసలే పూలబాబుకి మనం అంటే అభిమానం ఎక్కువ. మన కోసం ప్రాణం ఇవ్వడానికి కూడా వెనకాడ్డు. భయపడకండి నాన్న. రుద్రకి పూలబాబుని చంపాలన్న ఆలోచనే ఉంటే ఇంతసేపు వెయిట్ చేయడు. కానీ అలా చేయలేదు అంటే వాడికి పూలబాబుని చంపడం కన్నా ముఖ్యమైనది ఇంకేదో ఉంది. లేవంటే ఊరుకుంటాననుకున్నావా? డబ్బులు తీస్తావా లేదా? అంత కోపం ఎందుకు సార్? మీకు కావాల్సింది డబ్బులే కదా. మా ఇంటికి రండి, అక్కడ ఇచ్చేస్తాం. ఏంట్రా, 2 రూపాయల కోసం మీ ఇంటికి రావాలా? ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? డబ్బులు కావాలంటే రావాలి కదా సార్. రేయ్ తీసుకురండి రా. రేయ్! రేయ్! ఏంట్రా ఇది? ఎవరా మీరంతా? ఎందుకు కడుతున్నారు? రేయ్! రేయ్! ఎందుకు కట్టావు? రేయ్ వదలండ్రా. మీకు నా గురించి తెలీదు. నా వెనక రుద్ర ఉన్నాడు. తనకు గాని తెలిసిందనుకో వాడి చేతిలో చచ్చిపోతారు. వదలండి. మీరా? అవును, నేనే. మీకు నాతో ఏంటి పని? నన్నెందుకు కిడ్నాప్ చేశారు? పూలబాబు ఎక్కడున్నాడు? ఆ విషయం అతనికే ఫోన్ చేయండి. నన్నెందుకు అడుగుతున్నారు? అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పు. ఎక్స్ట్రాల్ చేసావంటే ఎక్స్పైర్ అయిపోతావు. మర్యాదగా పూలబాబుని ఎక్కడ దాచారో చెప్పు. పూలబాబుని దాచిపెట్టాల్సిన అవసరం నాకే ఉంది. అదే నేను అడుగుతున్నాను. ఆ రుద్రగాడు పూలబాబుని కిడ్నాప్ చేశాడు. వాడు ఎందుకు ఆ పని చేశాడో, అతన్ని ఎక్కడ దాచుంచాడో నీకు ఖచ్చితంగా తెలుస్తుంది. గొడవ చేయకుండా విషయం ఏంటో చెప్పు, లేదంటే నువ్వు ప్రాణాలతో బయటపడవు. మీరేమంటున్నారో నాకేమీ అర్థం కావట్లేదు. అయినా రుద్ర పూలబాబుని కిడ్నాప్ చేయడం ఏంటి? ఈ ఎక్స్ట్రానే వద్దు అని చెప్తున్నాను. మర్యాదగా నిజం చెప్పు. నేను నిజమే చెప్తున్నాను మేడం, నాకేం తెలీదు. తెలీదు అనగానే నమ్మేసి వదిలేస్తాననుకుంటున్నావా? పూలబాబు ఆచూకీ తెలిసే వరకు నువ్విక్కడి నుంచి బయటపడలేవు. ఆ విషయం గుర్తుపెట్టుకో. అయ్యో, నిజంగా నాకేం తెలీదు. ఈ మధ్య రుద్ర అన్ని సీక్రెట్ గానే ప్లాన్ చేస్తున్నాడు. నాకేం చెప్పట్లేదు. ప్లీజ్ నన్ను నమ్మండి. నాకు తెలుసు నువ్వు ఇలా నోరిపోవు అని. చూడు, నీ చేత ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసు. ఏం చేస్తున్నారు? నన్ను వదిలేయండి ప్లీజ్. నిజంగా నాకేమీ తెలీదు. నిజంగా నాకేం తెలీదు. ఆహా, అలాగా? ఇప్పుడు చెప్పు. నన్ను వదలండి ప్లీజ్. ప్లీజ్, నిజంగా నాకేం తెలీదు. పూలబాబుని ఎక్కడ దాచారో చెప్పు. అయ్యో, నేను నిజమే చెప్తున్నాను, నన్ను నమ్మండి. పూలబాబు గురించి నాకేం తెలీదు. నన్ను ఎంతగా టార్చర్ చేసినా నా దగ్గర నుంచి వచ్చే సమాధానం ఇదే. ఎందుకంటే నిజంగానే నాకేం తెలీదు. ఈ మధ్య రుద్ర మల్లేశ్వరి కలిసే ప్లాన్ చేస్తున్నారు. వాళ్ళు వేసే ప్లాన్స్ అని నాకేం తెలీదు. నన్ను బయటికి పంపించేసి వాళ్ళిద్దరూ సీక్రెట్ గా డిస్కస్ చేసుకుంటున్నారు. నా మాట నమ్మండి. మీరు నన్ను ఎంత కొట్టినా ఏం ప్రయోజనం ఉండదు. మీరు పూలబాబు గురించి తెలుసుకోవాలంటే పట్టుకోవాల్సింది నన్ను కాదు, మల్లీశ్వరిని. అవునండి, దానికి తప్ప ఇంకెవరికి తెలిసే అవకాశం ఉండదు. ప్లీజ్ నన్ను వదిలేయండి. వదిలేస్తాను, కానీ దానికి ముందు నువ్వు నాకు పని చేయాలి. చెప్పండి.
ఓ పని చెయ్యి, ఏంటి మేడం? మల్లీశ్వరిని నువ్వే మాకు అప్పగించాలి. ఆ? ఏం మాట్లాడుతున్నారు మేడం? నన్ను ఇలా కట్టిపడిస్తే ఎలా తీసుకొస్తాను? ఎలాగో నేను చెప్తాను, నువ్వు దాన్ని ఫాలో అవ్వు, అంతే. ప్లీజ్ నేనేం చెయ్యొద్దు, మీరు చెప్పినట్టు చేస్తాను. అయితే మల్లీశ్వరికి ఫోన్ చేసి నేను చెప్పిన ప్లేస్కి రమ్మని చెప్పు. చెప్తాను. కానీ తను నా మాట వినదు. తను రానంటే నేనేమీ చేయలేను. అలా అంటే నేను కూడా ఏమీ చేయలేను. వద్దు 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 వద్దు. అర్థమైంది కదా? నువ్వు దాన్ని ఎలా నమ్మిస్తావో నాకు అనవసరం. అది మాత్రం నేను చెప్పిన ప్లేస్కి రావాలి, అంతే. ఫోన్ చేయి, కట్లేపండి. వీడేంటి ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు? హలో, ఎక్కడున్నా మల్లీశ్వరి? నేనెక్కడుంటే నీకెందుకు గాని విషయం ఏంటో చెప్పు. నీతో అర్జెంటుగా మాట్లాడాలి. ఒక ప్లేస్కి వస్తావా? నాకిప్పుడు రావడం కుదరదు. ప్లీజ్ మల్లీశ్వరి, చాలా అర్జెంటు, అర్థం చేసుకో. ఏంటి అర్థం చేసుకునేది? అయినా అంత అర్జెంట్ అయిన విషయం అయితే ఫోన్లోనే చెప్పొచ్చు కదా. మల్లీశ్వరి, ఇది ఫోన్లో చెప్పే విషయం కాదు, డైరెక్ట్గా మాట్లాడాలి. ప్లీజ్ ఒక్క 10 నిమిషాలు. చాలా పెద్ద ప్రాబ్లంలో ఉన్నాను మల్లీశ్వరి, నువ్వే నన్ను సేవ్ చేయగలవు. ప్లీజ్ నా బాధను అర్థం చేసుకో. అసలు ఏంటి నువ్వు ఎప్పుడు చూసినా విషయం సరిగ్గా చెప్పకుండా టెన్షన్ పెడతావు? ఇక్కడికి వచ్చాక నీకు అర్థమవుతుంది కానీ నువ్వు వెంటనే వచ్చే మల్లీశ్వరి. ప్లీజ్ మల్లీశ్వరి, ఇక్కడ ఎక్కువ టైం లేదు, త్వరగా రా. సరే, ఎక్కడికి రావాలి? ఇంకో విషయం, ఇది నా పర్సనల్ ప్రాబ్లం. నేను నీకు ఫోన్ చేసిన విషయం రుద్రతో చెప్పద్దు, ప్లీజ్. అలాగే. థ్యాంక్స్ మల్లీశ్వరి. వచ్చేస్తుంది మేడం. చెప్పిందంతా గుర్తుందిగా? ఆ మల్లీశ్వరికి డౌట్ రాకూడదు, జాగ్రత్తగా హ్యాండిల్ చేయి. నా వాళ్ళు నిన్ను చుట్టూ చూస్తూనే ఉంటారు. ఏ మాత్రం తేడా జరిగినా సెకండ్ కూడా ఆలోచించకుండా వీళ్ళు నిన్ను పేల్చేస్తారు. నువ్వు అన్ని వైపుల నుండి టార్గెట్ చేయబడి ఉంటావు కాబట్టి నువ్వు తప్పించుకోలేవు. అర్థమైందా?
అర్జెంటుగా రమ్మని చెప్పి అలా నీళ్లు నవ్వులుతావేంటి? విషయం ఏంటో చెప్పు. అది నేను ఎందుకు రమ్మన్నానంటే అదే నేను అడిగేది. ఎందుకు రమ్మన్నావు? నేను చెప్తాను. సారీ మల్లీశ్వరి, నేను నిన్ను చీట్ చేశాను, కానీ తప్పలేదు. నన్ను కిడ్నాప్ చేశారు. నిన్ను రప్పించకపోతే చంపేస్తానని బెదిరించారు. నా ప్రాణాలు కాపాడుకోవడానికి నిన్ను మోసం చేయక తప్పలేదు. దయచేసి నన్ను అపార్థం చేసుకోవద్దు. నీ మీద కోపంతోనో పగతోనో నేను ఈ పని చేయలేదు. ఎవరికైనా సరే వాళ్ళ ప్రాణం తర్వాతే కదా ఏదైనా. అందుకే నేను ఈ పని చేయాల్సి వచ్చింది. ఏంటి అలా చూస్తున్నావు? ట్రాప్ చేయడం నీకే కాదు, నాకు కూడా తెలుసు. ఇన్ని రోజులు పోనీలేని వదిలేశాను, కానీ నేనాట మొదలెడితే ఎలా ఉంటుందో అర్థమైందిగా. పూలబాబునేం చేశారు? నాకు తెలీదు. నీకు తెలీదు అని నువ్వు చెప్పే మొదటి సమాధానం ఇదేనని నాకు తెలుసు. మేడం, మీరు చెప్పినట్టు చేసి మల్లీశ్వరిని మీకు అప్పగించానా? ఇక నన్ను వదిలేయండి, నేను వెళ్ళిపోతాను ప్లీజ్. సరే వెళ్ళు. ఆ, ఒక్క నిమిషం. ఒక్క విషయం నువ్వు గుర్తుపెట్టుకో. ఇక్కడ జరిగిన దాని గురించి బయట ఎవ్వరికీ తెలియడానికి వీల్లేదు, ముఖ్యంగా ఆ రుద్రగాడికి. ఎవ్వరికైనా చెప్పినట్టు తెలిసిందంటే నువ్వు ప్రాణాలతో ఉండవు. జాగ్రత్త. అలాగే మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఇప్పుడు చెప్పు, పూలబాబుని ఎక్కడ దాచారు? పూలబాబేంటి, దాచడమేంటి? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఆహా, నటించకు. నువ్వు ఏం చేస్తున్నావో ఏం చెయ్యబోతున్నావో తెలుసుకోవడానికి నేను ట్రాప్ చేశాను. నువ్వు తప్పించుకోలేవు మల్లేశ్వరి. మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు అర్థం అవుతుంది. ప్రవళిక, ఏంటిది? నన్నెందుకు కట్టేస్తున్నారు? పూలబాబుని ఏం చేశారో చెప్పు. పూలబాబా? ఏమో, నాకేం తెలుసు? నాకు తెలీదు. తెలీదు? తెలీదు? తెలీదే చెప్తున్నానా? కొడతావేంటి? అయినా పూలబాబుతో నాకెలాంటి శత్రుత్వం లేదు. అతన్ని నేనేం చేస్తాను? అతన్ని నువ్వేం చెయ్యకపోవచ్చు, కానీ చెయ్యాలనుకున్న రుద్రకి సాయం చేస్తావు కదా. నేను రుద్రకి సాయం చేయడం ఏంటి? మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. నీకు అర్థం కాదే? ఎందుకు అర్థం అవుతుంది? ఇంకా 4 పడితే అప్పుడు అర్థం అవుతుంది. నువ్వు నన్ను ఎంత కొట్టినా నాకు పూలబాబు ఏమయ్యాడో తెలీదు తెలీదు తెలీదు. అది నువ్వు అర్థం చేసుకో. అర్థం చేసుకోవాల్సింది నేను కాదు, నువ్వు.
నిజం దాస్తే నా చేతుల్లో నీ చావు రాసి పెట్టుందని నువ్వు అర్థం చేసుకో. చెప్పు, పోలబాబుని ఎందుకు కిడ్నాప్ చేశారు? ఎక్కడ దాచారు? అసలు మీరేం ప్లాన్ చేస్తున్నారు? ప్లాన్ అంటుందేంటి? కొంపతీసి ఆ సూరిగాడు మేం మాట్లాడుకున్నది విని దీంతో ఏమైనా చెప్పుంటాడా? లేదు, వాడు వినుంటే మొత్తం పూసగుచ్చినట్టు చెప్పుండేవాడు. ఇది నన్ను ఎంత టార్చర్ చేసినా నిజం మాత్రం చెప్పకూడదు. చెప్పవు కదే. ఏ ప్రవళిక, నీకేమైనా పిచ్చా? ఎందుకు గొడ్డును బాదినట్టు బాతున్నావు? నాకు తెలియదని చెప్తున్నాను కదా. గొడ్డుకి నీకు తేడా లేదు కదే, అందుకే కొడుతున్నాను. నువ్వు నన్ను ఎంత కొట్టినా సరే నాకు పూలబాబు ఎక్కడున్నాడో తెలీదు తెలీదు తెలీదు. తెలీదు కదా? తెలీదు. సరే అయితే నీకు ఇలా కాదే, చెప్తా. ప్రవళిక, ఏ ప్రవళిక, ఏంటిది? ఏం చేయబోతుంది? అది ఏం చేసినా సరే నేను నిజం చెప్పను. బాచా రా. నీకు గంట టైం ఇస్తున్నాను. ఆలోగా నిన్నీ పాము బ్రతకనిస్తే అప్పుడొచ్చి అడుగుతా నిజం చెప్పమని. ఏ ప్రవళిక, నా మాట విను. ఆ పావును తీసే. పాపం, పావుకి బయటికెళ్ళడానికి అన్ని దారులు మూసేస్తున్నాయి మల్లీశ్వరి. ప్రస్తుతం అది నీతో సహజీవనం చేస్తోంది. ప్రవళిక, ఇది టూ మచ్. వీడేంటి ఎలక్షన్స్ లో కంటెస్టెంట్స్ క్యాంపెయినింగ్ గురించి ఆలోచించిన రేంజ్ లో ఆలోచిస్తున్నాడు. రేయ్, ఏంట్రా అక్కడే ఆగిపోయావు? అబ్బే ఏం లేదు భయ్యా, ఏదో ఆలోచిస్తున్నావు కదా అని. ఏం లేదులే. అంతేలే భయ్యా, నాకెందుకు చెప్తావులే. అదే మల్లీశ్వర్ అడిగితే చెప్తావుగా. నేను నేను అబ్జర్వ్ చేస్తున్నాను భయ్యా, ఈ మధ్య నువ్వు నన్ను బాగా అవాయిడ్ చేస్తున్నావు. అరే, ఏ విషయం నాతో డిస్కస్ చేయడం లేదు. అన్నీ నువ్వు మల్లీశ్వరే సీక్రెట్గా మాట్లాడుకుంటున్నారు. దేంట్లోనూ నన్ను ఇన్వాల్వ్ చేయడం లేదు భయ్యా, నాకు చెప్పట్లేదు. ఇప్పుడు ఏమైందిరా? ఏం చెప్పాలి నీకు? అబ్బే ఏం లేదు భయ్యా, నేనేదో క్యాజువల్గా అన్నాను అంతే. నేను నీకు చెప్పాల్సింది కానీ నువ్వు నాకు చెప్పాల్సింది కూడా ఏం లేదు భయ్యా, ఏమీ లేదు. ఏంట్రా, నువ్వేదో అడగాలనుకుంటున్నావు కానీ అడగలేకపోతున్నావు. ఏం కావాలో చెప్పు. అదే భయ్యా, ఇంతకుముందు నువ్వు డ్యూటీలో లేనప్పుడు పొద్దున్న లేచిన దగ్గర నుంచి మళ్ళీ నైట్ బెడ్ ఎక్కేంత వరకు నాతోనే ఉండేవాడివి. రోజు ఇద్దరం కలిసి హ్యాపీగా మందు తాగేవాళ్ళం. కానీ ఇప్పుడు అసలు నువ్వు నన్ను పట్టించుకోవడమే లేదు భయ్యా. నువ్వు యూనిఫామ్ వేసుకున్న తర్వాత ఒక్కసారైనా రారా అలా మందు తాగుదామన్నావా? నా సొంత సోదరుల్లా అభిమానించాను కదా భయ్యా నిన్ను. ఇప్పుడేంటి, నీకు మందు తాగాలని ఉంది అంతే కదా? పదా తెచ్చుకుందాం, పదా.